కొంత వాళ్ళకి చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. ఏంటి అని అంటే మేము ఒక షాప్ అనేది చేంజ్ చేసాము. ఈరోజు మా లైఫ్ చేంజ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. ప్రతి ఒక్కరికి అవకాశం అనేది డెసిషన్ తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. నేను బీడీ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. నా ఫస్ట్ చెక్ వచ్చేసి 98 రూపీస్, బ్రాంజ్లో 2256, స్టార్లో నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 58,506 రూపాయలు. థ్యాంక్ యూ మేడం. మీరు ఏం చదువుతున్నారు మేడం? 10th క్లాస్ మేడం. సో చూసింది కదా, ఒక పీడియో చుట్టే మేడము ఈరోజు 52,000 తీసుకుంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మాట్లాడము. సో 58,000 సారీ. సో మేడం ఏం చేసింది అంటే మాట్లాడము, ఆకర్షితంగా మాట్లాడాలి. అలా చేయడం వల్ల మంచి ఇన్కమ్ తీసుకుంది. చాలా మంది బిజినెస్లకు వచ్చిన తర్వాత అప్లైన్స్ మాట్లాడడం అంటే ఆలోచిస్తూ ఉంటారు. రైట్, గ్రేట్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి. నా పేరు వరలక్ష్మి, నేను సిద్దిపేటలో ఉంటాను. నేను గత 4 నెలల కిందట ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, కానీ ఇప్పుడు నేను ఫుల్ టైం ఫోకస్ పెట్టి బిజినెస్లో స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 91 రూపీస్. నా లాస్ట్ హైయెస్ట్ చెక్ వచ్చేసి 36,858 రూపీస్. సో నా డ్రీమ్ వచ్చేసి, నాకు చాలా గట్టి పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంది. మా అప్లయన్స్కి చెప్పాను, మా యాక్టివ్ గ్రోయింగ్ అప్లయన్స్ అడ్మిషన్లో ఉన్నాను. మా అప్లయన్స్కి తెలియకుండా నేను అడిగేయాను, ఏదైనా సరే మా అప్లయన్స్ అడ్మిషన్లో ఉన్నాను. 100% నాకు డ్రీమ్ అనేది పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ సక్సెస్ అయ్యేదాకా నేను పోరాడతా. ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తా. నాకు 100% మా సార్ సపోర్ట్ ఇస్తున్నారు. నేను 1 lakh ఇన్కమ్ 1 yearలో టార్గెట్ పెట్టుకున్నాను. నేను సంవత్సరంలో 1 lakh ఇన్కమ్ కంపల్సరీ. సో చూసింది కదా మేడం ఎలాగో గుడ్ మార్నింగ్ అనేసి, అదే ఇంట్లో అంటే కనుక ఏమంటారు, పిచ్చి పెట్టింది అంటారు. కానీ మన బిజినెస్లో ఇలాగే ఎక్సైట్మెంట్ ఉండాలి. మేడం ఒకవేళ గుడ్ మార్నింగ్ అంటే ఎదుటి పర్సన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా నీరసంగా అయిపోతారు. గ్రేట్ మేడం. సో ఇంకేం చెప్పండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. నేను మాటలు తక్కువ పని ఎక్కువ నేను చేస్తాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే మా మిస్సెస్ కూడా హెల్పింగ్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. మేము కావాల్సింది క్రౌన్ 1 lakh చెక్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్. నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ను. ఇక జాబ్కి అయితే పోవాల్సిందే మీకు తెలుసు, కానీ జాబ్లో జీవితం అయితే ఉండదు, ఒక జీతం మాత్రమే ఉంటుంది. దాని గురించి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఈ జాబ్లో మనము ఇక ఇంట్లో అయితే ఫుల్ఫిల్ చేయలేము. మేడం వాళ్ళు కానీ పిల్లలు కానీ ఏది అడిగినా దాటా వేస్తుంటాం. అందరికి తెలిసిందే, బయట చెప్పుకోరు. నేను చెప్పుకుంటున్నాను, అంతే తేడా. అయితే ఈ ఆపర్చునిటీ వల్ల నాకు కూడా మంచి కార్ తీసుకున్నాను. 30+ ఇన్కమ్ ప్లస్ మేడం అకౌంట్లో పడుతుంది, మంచిగా ప్రశాంతంగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను కూడా క్రౌన్ డైరెక్టర్ 1 lakh చెక్ గురించి ప్రయత్నం చేస్తున్నాను. మరియు ఇప్పుడు ఏంటంటే ఛాలెంజెస్ అనేవి వస్తుంటాయి, కానీ లైట్ తీసుకొని నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంని చేస్తున్నా. ఫుల్ టైం దిగితే దుమ్ము లేచిపోతున్నాయి, కానీ పరిస్థితులు ఛాలెంజెస్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు మాది ఎంట్లవెల్లి. తను వచ్చేసి విష్ణు సార్, రామ్ సార్, మానస మేడం. మాది అగ్రికల్చర్ ఫార్మింగ్. మొత్తం మాది చిన్నప్పటి నుంచి కుటుంబం మొత్తం అగ్రికల్చర్. చేసేది కూడా అగ్రికల్చర్. హెల్త్ కేర్, బీట్ కేర్, హోమ్ కేర్. మా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు ఏలమ్మ. మాది అంటే కొల్లాపూర్ అంచనా పెంటవెల్లి. మా అంటే కొల్లాపూర్ మాది. అయితే మా అప్లైన్ వచ్చేసి మా బిజినెస్ పర్చేజ్ చేసింది సరోజ మేడం. అంటే మా మేడం కొంచెం ఇంటి ముందు చేయలేకపోతుంది, కానీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్స్ అడ్మిషన్లో ఉండాలని మన సార్ వాళ్ళు మన ఆల్ అప్లైన్స్ అందరూ చెప్తున్నారు కదా. అలాగే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే మా రామ్ సార్, మానస మేడం వాళ్ళ సజెషన్లో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మా చెక్ వచ్చేసి ఫస్ట్ అంటే మా సార్కి హెల్త్ బాగాలేకుంటే ఇక్కడ మంగళవారం
గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఒక్కసారి బిగ్గా ఉన్నాం గట్టిగా కదా సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మళ్ళా సార్ గుడ్ మార్నింగ్.